హాయ్ అండి. వెల్కమ్ టు తను దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మా బాబు ఫస్ట్ బర్త్డే అయితే మేమైతే ఏం గ్రాండ్గా చేయలేదండి. జస్ట్ ఇంట్లోనే కేక్ అయితే కట్ చేయించామన్నమాట. మా చిన్నమ్మ వాళ్ళని, పెద్ద చిన్నమ్మ వాళ్ళని అయితే అందరినీ పిలిచి అయితే ఒక 2 కుటుంబాలని వీళ్ళ ఫ్యామిలీ మాత్రమే. మా అత్తయ్య, మావయ్య అంటే ఒక 8 ఉంటామేమో అంతే. ఇంకా కేక్ అయితే జస్ట్ సింపుల్గా అయితే కట్ చేయించామన్నమాట. ఎందుకు అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ఏం బాగాలేదన్నమాట. అందువల్ల ఏంటంటే గ్రాండ్గా అయితే చేయలేకపోయాము. బాబు పుట్టినప్పటి నుంచి 11th మంత్ వరకు నేను ఏ మంత్కి ఆ మంత్ ఇలా రెడీ చేసుకుని అయితే ఉంచుకున్నాను అనమాట. అన్నీ ఇంకెలా ఒక చిన్న వీడియో కింద అయితే రెడీ చేసుకున్నాను. అందరికీ ఉంటుంది కదండి గ్రాండ్గా చేసుకోవాలని, కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ఏం బాగాలేదు కాబట్టి చేయలేకపోయాము. పర్వాలేదు, కేక్ అయినా కట్ చేయించాం కదా, అదే చాలని కొంచెం తృప్తిగా అయితే అనుకున్నాను అనమాట. కేక్ కూడా కట్ చేయించలేని పరిస్థితి అయితే ఏమీ లేదులేండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇలా ఒక వీడియోలో అయితే చేయించారండి. ఒకరోజు పార్క్ అయితే తీసుకెళ్ళారనమాట. ఎందుకు విషయం నాకు చెప్పలేదు, కానీ వాళ్ళ రిలేటివ్స్ అనమాట, ఆయన కెమెరామెన్, ఆయన తీసుకొచ్చి అయితే కొన్ని వీడియోస్, కొన్ని పిక్స్ అయితే తీయించారు. ఇది ఎప్పటికైనా ఉంటుంది కాబట్టి పెన్ డ్రైవ్లో పెట్టుకుంటే తర్వాత మనం ఆల్బమ్ అయినా చేయించుకోవచ్చు అని చెప్పి అయితే ఒక ఐడియాతో అయితే ఇలా చేశారనమాట. ఇలా ఒక సాంగ్ అయితే పెట్టి 2 సాంగ్స్ పెట్టి అయితే ఇలా మేము ఒక వీడియో అయితే చేయించామండి బాబుతో. అస్సలు సహకరించలేదు. స్టార్టింగ్ కొంచెం ఏడ్చాడు, మధ్యలో నవ్వాడు, కాసేపు ఏడ్చాడు. చిన్నపిల్లలు ఇంకా అలానే ఉంటారు కదా క్రాంకీగా. ఇంకా మేము ఆ రోజు అయితే జస్ట్ బయటికి వెళ్తున్నామని తీసుకెళ్ళాను నా హస్బెండ్. అదే పార్క్కి వెళ్తున్నాము, అలా ఒక ఫంక్షన్ ఉంది వెళ్తాము అని జస్ట్ నాతో కామెడీ అయితే చేశారనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత తెలిసింది ఇలా ఫొటోస్ తీస్తున్నారు అని చెప్పి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఎప్పటికీ ఉండిపోతుంది కదా మనకి, బాబు పెద్ద అయినా కూడా ఇది చూపిస్తే వాడికి చాలా హ్యాపీగా ఉంటుంది. అలానే ఇప్పుడు నేను ఇది యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకుంటున్నాను కాబట్టి వాడు పెద్ద అయిన తర్వాత కూడా ఇలా చూసుకుంటాడు కాబట్టి వాడు చాలా ఆనందంగా అయితే ఫీల్ అవుతాడని నా ఉద్దేశం. ఇంకా బర్త్డే విషయానికి వస్తే మేము ఆన్లైన్లో ఒక సెట్ అయితే బుక్ చేసామండి. బ్యాక్ సైడ్ డెకరేట్ చేసేది ఉంటుంది కదా, నెట్ క్లాత్, బెలూన్స్ ఇవన్నీ అయితే చేసామన్నమాట. మీకు ఇది వీడియోలో కూడా ఉంటుంది చూడండి. ఇంకా ఎలా అయితేనో అందరూ ప్రీ బర్త్డే షూట్స్ అలా పెట్టుకుంటారు కదా, మాకు ఇలా పార్క్లో అయితే షూట్ జరిగిందనమాట. అదే నాకు పెద్ద గొప్పగా అనిపించింది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. మా హస్బెండ్ ఇలా సర్ప్రైజ్ ఇచ్చి నాకు ఇలా అయితే చేశారనమాట బాబుకి, చాలా హ్యాపీ. ఇంకా ఇక్కడ అంతా పార్కులో అంతా అయిన తర్వాత లాస్ట్ వెళ్ళే టైంలో బాబు అయితే బాగా ఆడుకోవడం మొదలుపెట్టాడండి. ఇంకా చాలా పెద్ద పార్క్ అనమాట ఇది. ఇక్కడ ఏంటంటే వెడ్డింగ్కి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలా అందరూ వస్తున్నారనమాట. అలానే ఇప్పుడు కొత్తగా షష్టి పూర్తి చేసుకుంటారు కదా, వాళ్ళకి కూడా వెడ్డింగ్ అలా షూట్స్ అయితే చేస్తున్నారంట. అది నేను ఇప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. అది వీడియో తీయడానికి అయితే అలౌడ్ చేయలేదు వాళ్ళు అక్కడ పార్కులో. ఈ పార్కు కూడా మనీ పే చేయాలండి లోపలికి షూట్స్ చేసుకోవాలంటే. కెమెరా అలౌడ్ ఉండాలి అంటే దానికి కూడా అమౌంట్ అంట. మేమైతే 800 పే చేసామన్నమాట. అలానే 800 కాకుండా మనిషికి కూడా టోకెన్ అమౌంట్ ఇంత అని చెప్పి అయితే ఉందన్నమాట. ఎందుకంటే అక్కడ మెయింటెనెన్స్కి, వర్కర్స్కి ఇవన్నీ ఇంకా డబ్బులే కదా. ఎక్కడ పార్క్స్లో ఇలా ఉండదు, మరి ఇక్కడైతే ఇలా ఉంది. ఏమో మేబీ నాకు తెలియదు కదా, ఇక్కడైతే కొత్తగా చూస్తున్నాను అనమాట. ఇంకా లాస్ట్ అనమాట ఇది. చైర్స్లో అస్సలు ఇక్కడ కూడా చాలాసేపు వెయిట్ చేశాడు. తర్వాత ఉయ్యాలది ఎక్కిస్తే కొంచెం నవ్వుతూ ఆడుతూ ఉన్నాడు అనమాట. వాడితో పాటు కాసేపు నేను వెనకాల కూర్చొని సరదాగా వాడిని ఆడిపించాను. ఇంకా ఆ రోజు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా డెకరేషన్ చేయడానికి మా హస్బెండ్ మొదలుపెట్టేసి ఇంకా ఫైనల్గా అయితే ఇలా ఉందండి. నెట్ క్లాత్, బెలూన్స్, లైట్ చాలా బాగుంది కదా. ఇంకా టేబుల్ ఏమీ లేదండి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. ఇంకా ఇలా పరుపు ఉంటే దానిపైన బెడ్షీట్ వేసేసి అయితే బాబుని అయితే కూర్చోబెట్టామన్నమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ మేము అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే మా మ్యారేజ్ జరిగింది ఆ గుళ్ళోనే కాబట్టి మార్నింగే గుడికి అయితే వెళ్ళిపోయాము. నైట్ అనుకున్నట్టుగానే బాబు అస్సలు సహకరించలేదు మాకు. చాలా క్రాంకీ అయిపోయి ఎంత పిచ్చిగా ఏడ్చాడంటే, కేక్ కూడా కట్ చేయకుండా అస్సలు వేసిన డ్రెస్ పైన కోట్ తీసేసాను చిరాకు వస్తుందని చాలా అయితే ఏడ్చేసాడనమాట. వీళ్ళు చిన్నమ్మ వాళ్ళు రావడానికి లేట్ అయిందనమాట, లేదంటే ముందుగానే కట్ చేసేద్దాము. ఇక్కడ క్యాండిల్ వెలిగిస్తుంటే ఆ లైట్కి మాత్రం కొంచెం నవ్వుతూ ఆడాడేమో. ఇంకా తర్వాత అస్సలు కూర్చోలేదనమాట. సరేలే, పిల్లలు ఇంకా అలానే ఉంటారు కదా, మనం ఏం చేస్తాం. ఇంకా అలా జస్ట్ ఫోటోకి మాత్రం ఒక స్టిల్ ఇప్పించేసి ఇంకా వచ్చిన వాళ్ళకి కేకు, మిక్చర్, కూల్ డ్రింక్ ఇవన్నీ అయితే ఇచ్చేసామన్నమాట. మేము ఎంతో హడావుడిగా డెకరేట్ చేస్తే వాడు 5 నిమిషాలకి మొత్తం స్మాష్ అయితే చేసేసాడండి. ఇంకా చిన్నపిల్లలు అలానే ఉంటారు, మనమైతే ఏం చేయలేం కదా. ఇంకా బర్త్డే అయితే ఇలా జరిగిందండి. మా బాబుదైతే పర్వాలేదు, ఉన్న దాంట్లోనే సంతృప్తిగా అయితే చేసామన్నమాట. మా హస్బెండ్ అయితే ఫీల్ అవుతున్నావా గ్రాండ్గా చేయట్లేదు అని. దేనికి ఫీల్ అవ్వడం, డబ్బులు ఉంటే ప్రతిరోజు పండుగ చేసుకోవచ్చు, నేను ఎందుకు ఫీల్ అవుతానని చెప్పి నేను సర్లేండి సెకండ్ బర్త్డే అయినా కొంచెం దీనికన్నా ఇంకొంచెం గ్రాండ్గా అయితే చేసుకుందాంలే అని చెప్పి మనసులో అనుకున్నాను. మా అత్తయ్య, మా మావయ్య, మా పెద్ద చిన్నమ్మ వీళ్ళందరితో అయితే పెద్దవాళ్ళతో అక్షింతలు అయితే వేయించాను.
ఇంకా బాబు బర్త్డే వీడియో అయితే ఇలా జరిగిందండి. అనుకున్నట్టుగా ముందుగా ఏదైనా అనుకుంటే జరగదేమో కానీ అప్పటికప్పుడు ఏదైనా అనుకుంటే కొత్త థాట్స్ వస్తాయన్నమాట. ఏదో మనకున్న దాంట్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం బాలేదు కాబట్టి ఉన్న దాంట్లోనే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నామన్నమాట. ఇంకా మా బాబుకైతే నిద్ర వచ్చే టైం కాబట్టి అస్సలు ఒప్పుకోవట్లేదు కూర్చోవడానికి కూడా. ఇంకా సరే అని చెప్పేసి వాడికి డ్రెస్ అంతా తీసేసి మళ్ళీ ఒకసారి ఒళ్ళు క్లాత్తో తుడిచేసి తడి క్లాత్తో ఇంకా వాడిని బొజ్జో పెట్టడానికి అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా లాస్ట్లో కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నామండి మేము. అదే మా హస్బెండ్ నేను కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా కేక్ కూడా ఆ షార్ట్స్ అవి ఉంటాయి కదా, అదొక 2 తెచ్చుకున్నాం అనమాట. అవి కూడా కొట్టనివ్వలేదు. ఒకటేమో పక్కన వేస్ట్ చేసేసారు పిల్లలు. ఇంక ఇలానే ఉంటుంది పిల్లలతో, తప్పదు కదా మరి. ఇంకా లాస్ట్లో మా హస్బెండ్ నేనైతే ఒక 2, 3 ఫొటోస్ తీసుకున్నాం అనమాట. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.